నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావాడు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా కదా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడేది అక్కడ. దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోతే చివరిలోనైనా సరే ప్రభా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం. నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం.